ఏమైందండి అలా ఉన్నారు? మా ఫ్రెండ్ ఒకడు కోమాలోకి వెళ్ళాడు. అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్లోకి వెళ్ళాడు. బాధపడకండి, జీతం అందాక మీరు కూడా వెళ్ళండి. ఏంటి ఉద్యోగానికి వ్యాపారానికి తేడా ఏంటి? పెద్ద తేడా ఏమి లేదే. ఉద్యోగంలో జీతం ఇస్తారు, తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి. వ్యాపారంలో లాభం వస్తుంది, తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి. ఏంటి నెల రోజుల్లో మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుందండి. ఏ నెల రోజుల్లో నువ్వేమైనా పైకి పోతావా? మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడ పోతానండి. నువ్వు పోకపోతే మన ఇంటికి పట్టిన దరిద్రం ఎలా పోద్దే? ఎవడన్నాడే నీతో? మన వీధి చివరన కుచ్చుకు చోతాయి బాబా గారు వచ్చారండి. ఆయన చెప్పారు. ఏ బాబా? కుచ్చుకు చోతాయి బాబా గారు. ఆయన ఏం చెప్పారంటే ఏమీ తినకుండా జ్యూసులు గట్రా తాగకుండా ఒట్టి మంచినీళ్ళు తాగి నెల రోజులు ఉపవాసం చేస్తే మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుందని చెప్పారండి. ఇదేదో బాగున్నట్టుంది. పోతే దరిద్రం పోద్ది, లేదంటే నెల రోజులు ఖర్చు మిగులుతుంది. సరే ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండవలసింది నేను కాదంట, మీరేనంట. బయటకు వచ్చినప్పుడల్లా గుడిమెట్ల మీద అడుక్కున్నాడు చిల్లర కోసం ఎదురు చూసినట్టు. ఆ ఎదిరింటి ఆవిడని చూసి సొల్లు కాచడమే మీకు పనా? వేరే పని లేదా? శుభలగ్నం సినిమాలోని జగపతి బాబుని ₹1,00,00,000 హీరోని కొంటది కదా, అలా మిమ్మల్ని కొంటదేమో ఆవిడని అడుగుతాను. నువ్వు ₹1,00,00,000 దాకా వెళ్ళిపోయావు. ఆవిడ నన్ను ₹10 కూడా కొందే. మీకు అర్థమైంది కదా మీ విలువేంటో. లోపలికి పదండి. ఏమండి మన పక్కింటి ఆవిడ మీకు ఎలా కనిపిస్తుంది? కోతిలాగా. మళ్ళీ చెప్పండి. కోతిలాగా. రేపు గాని నాకు డ్రెస్ కొనివ్వకపోతే ఈ వీడియో ఆవిడికి చూపించేస్తాను. హలో, నువ్వు వచ్చేటప్పుడు అరే నీ అవ్వ నాకు పొట్టు పన్నుందంటే మాటికి ఫోన్ చేస్తాను. నీ దండం పెడితే నేను 2-3 గంటల దాకా నన్ను మెసిలియాకే నా పందిరినాక పురుసత్గా మాట్లాడతా కానీ ఉండు. హలో, ఎవరండి? హలో, మీరేమైనా ఖాళీగా ఉన్నారా? డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని? నేను ఫుల్ ఫ్రీగా ఉన్నా. నాతో ఏం పనో మీరు చెప్పండి. చిటికలో మీ పని చేసి పడేస్తా. నీతో నాకేం పని లేదు కానీ నీ పెళ్ళానికి ఏమో పని ఉన్నదట, నీతో మాట్లాడు. భాగ్య, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పవర్ఫుల్ నొప్పుల గోళీలు తెచ్చుకో. నాకు చపాతీ తినాలనుంది, చపాతీ చేయవా? నాకు రాదు కదండి, మీకు తెలుసు కదా. సరే మీకోసం ట్రై చేస్తాను. 1/2 కేజీ పిండిలో ఎన్ని బకెట్లు నీళ్ళు కలపాలి? వద్దులే, నేను హోటల్కి వెళ్ళి తింటాను. ఏవండి, మూగజీవులంటే ఏంటో తెలుసా? ఇంకెవరు, పెళ్ళైన మా మగవాళ్ళే. బావా ఏడునా? బయటన్నా. చెప్పేంది? మళ్ళా మందు తాగినట్టుండు. సరే గాని తిన్నింకేమున్నది? ఈ సమ్ముండేద్దా? సరే, నాకు రానికే లేట్ అవుతుంది. నువ్వు అదే తిని పండుకో. మా మందు బాబులతో పెట్టుకుంటే మామూలు. ఒక 2-3 తింటావా? చపాతీలు అయితే ఒక 3 తింటా. తింటావు ఎందుకు తినవు? అద్దంట ఆవురా తింటావు. తింటికి బండి కడతావు. నీటికి వచ్చిన కాలం నేను సుఖపడలేదు. లేదు ఆయన చీరనావు, ఆయన రైకినా, ఉడికేసిన పువ్వు, నూరేసిన కారం. నీ ఇంటికి వచ్చిన వాళ్ళకు ఇంటికి పాదికి అందరికి అండి పెట్టి నా రెక్కలన్నీ తెల్లబడ్డాయి. చేసిన వాళ్ళు సచ్చిదాకా చేపించుకుంటారు. చేత పాడుగాను నేను ఒర్రు దండ మిల్ల చూస్తాను. నా ఒర్రు నేనే. నా ఏం సప్పుడు చేయవా? ఏం చెప్పాలి? నువ్వు గయ ఊరుతా అంటే నువ్వు నోరు మూసుకుంటానంటే చెప్తా. ఏంటిదో చెప్పు. నువ్వు గయ ఊరేటప్పుడు అటు ఇటు కలుతున్నా నీ నాలుకని చూస్తే నాకు ఒక ఆలోచన వచ్చిందే. ఏం ఆలోచన? మీ కదులుతున్న నాలుక నుంచి వెళ్ళి కరెంటు ఉత్పత్తి చేసే మార్గం వస్తే మస్తుండు. ఇంటింటికి 24 గంటల కరెంటు ఇయ్యచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా వోల్టేజ్ గిట్లా తక్కువైంది అనుకో, మీ అవ్వగారిని కొంచెం తిడితే సరిపోతుంది. అడుగు అవతల పెట్టి 5 నిమిషాలు అయితే లేదు, అప్పుడే ఫోను. నీ హలో, ఎక్కడున్నావు? మొన్న మన ఇద్దరం కలిసి బంగారం షాప్ కాడికి పోయినాం చూడు, అక్కడ నీకు ఒక నక్లీస్ కూడా నచ్చింది. అవునవును, నాకు గుర్తుకొచ్చింది. అప్పుడు కొందామంటే నాగరా పైసలు లేకుండే. అవునవును, గుర్తుంచుకున్నావు కదా. మళ్ళెప్పుడైనా ఈ నక్లీస్ నీకు ఖచ్చితంగా కొనిస్తా అని చెప్పినా. అబ్బా, అవునవును, నువ్వు బాగానే గుర్తు పెట్టుకున్నావు కదా. ఆ పక్కకున్న షాపులా నేను కటింగ్ చేయించుకుంటున్నా, అచ్చటాలకు కొంచెం లేట్ అవుతుంది. నా మొగన్కి సిమ్ము కావాలా? సిమ్ములున్నాయా? ఉన్నాయి మేడం. ఎసుంటి నెంబర్ కావాలా? నా మొగన్కి ఏ అప్పులలో ఫోన్ చేసినా కలవద్దు, గసుంటి నంబర్. ఏదో తేడాగా ఉందేంటి?
బుజ్జి ఇడ్లులో ఈ దూదేంటే? మన ఇడ్లీలు చేసినప్పుడు గట్టిగా ఉన్నాయి దూదిలో ఉండాలన్నారు కదా, అందుకే దూదేసి చేశాను. నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా. అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉండదు. ప్రతి ఇంట్లో ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి, నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు మీరు. ఓసే, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి బుర్ర కేవ్స్కి వెళ్తున్నారంటే నన్ను కూడా రమ్మన్నారు. ఇక్కడ కోతులన్నీ కలిసి అక్కడ కోతులను చూడడానికి వెళ్తున్నాయా? వాటే జోకు, వాటే జోకు. ఓవర్ యాక్టింగ్ చేసి చాలు గానీ ఆపండి. ఎన్ని రోజుల కోసం వెళ్తున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? 2 రోజుల కోసం వెళ్తున్నామే, మనిషికి 10,000. మీరు 10,000 ఖర్చు పెడుతున్నారు కాబట్టి నాకు కూడా షాపింగ్కి వెళ్ళడానికి 10,000 ఇస్తానంటే వెళ్ళండి. సరే. అక్కడికి వెళ్ళి ఏ అమ్మాయికైనా పులిహోర కలిపారని తెలిసిందా? పులిహోర కనీసం పెరుగన్నం కూడా కలపనే. కలిపారని తెలిసిందనుకోండి, కారం అన్నం కలిపి ఎక్కడ కుక్కలో అక్కడ కుక్కేస్తాను. చైతు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? పక్క ఏరియాలోని సునీత ఉంది కదా, లేచిపోయిందంట, అక్కడికి వెళ్ళాను. అది లేచిపోతే నువ్వెందుకు వెళ్ళడం? అంటే వాళ్ళ ఫ్యామిలీకి కనిపిద్దామని. నువ్వెందుకు కనిపించాలి? అంటే ఈ మధ్య 2-3 సార్లు తనతో మాట్లాడాను. నా మీద ఎక్కడ అనుమానం వస్తుందని కనిపిద్దామని వెళ్ళాను అంతే. వాళ్ళకి అనుమానం వచ్చిందో లేదో తెలియదు కానీ నాకు అనుమానం స్టార్ట్ అయింది. నువ్వే తీసుకెళ్లి ఎక్కడో దాచావేమో అని. నువ్వేమి చేశావు నిన్నెక్కడంటింది పాపం. అరే నేను రానని చెప్తున్నా కదా, ఊకేంద్రా. నేను రాను, నాకు వీలు కాదు అసలు. ఏంటి ఎవరు ఫోన్ లో ఎక్కడికి రానంటున్నారు? మా ఫ్రెండ్స్ నైట్ పార్టీ ఉంది రా రా అని ఊకే ఫోన్ చేస్తారు. పార్టీ లేవేం లేవు. నేను కూడా అదే చెప్పిన. వాళ్ళు అంటారు ఎవరు భార్య అందంగా ఉంటే వాళ్ళు పార్టీ ఇవ్వాలని చెప్తారు. సరే వెళ్ళండి, ఒక్కరోజు వెళ్ళి పార్టీ ఇవ్వండి మీరే. ఓకే. అరే నేను ఏమండి 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 ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి. ఏంటి కళ్యాణి, రాత్రి మన ఇద్దరికి అంత పెద్ద గొడవ అయినా సరే నా కోసం వంట చేసావా? రాత్రి గొడవకి సారీ బంగారం. ఏంటి మీరు నాకు సారీ చెప్పారా? మీకు ఇష్టమే కర్రీ ఇంకోటి చేసుకొస్తాను, ఇవ్వండి. అరే ఏమైంది, నువ్వు అంత ప్రేమగా చేసావు కదా, ఏం కాదు. కాదండి, మీకు ఇష్టమే కర్రీ చేసుకొస్తాను. నీకు శ్రమ ఎందుకు కళ్యాణి? దీంట్లో విషయం కలిపానండి. ఈ కర్రీ నేను కాకుండా మా ఆఫీస్ లో 10 మంది తింటామే. జరుంటే చచ్చేవాళ్ళం. ఏమండి మా పుట్టింటికి వెళ్ళొస్తానే. ఈ 5 రోజుల్లో ఇప్పటికే 2 సార్లు వెళ్ళొచ్చావు. బస్ ఛార్జ్ ఫ్రీనే కదండి. మళ్ళీ ఈ రోజు కూడా బస్ ఛార్జీ ఫ్రీ అని వెళ్తున్నావా? మళ్ళీ కొత్తగా చెప్పాలా? అయినా ఎన్నిసార్లు తిరిగినా బస్ ఛార్జ్ ఫ్రీనే కదండి, మీ డబ్బులు ఏదో ఖర్చు పెడుతున్నట్టు. మీ ఆడవారికి బస్ ఫ్రీ అని చెప్పేసి మాట మాటికి పుట్టింటికి వెళ్తే మా మగవాళ్ళకి డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయి తెలుసా? అవునా, మీకెందుకు ఖర్చు అవుతాయి? మీ ఆడవారు ఇంట్లో లేరని భర్తలు ఫ్రెండ్స్ తో కలిసి తాగే తాగుడికి మీ టికెట్ ఖర్చు కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి తెలుసా? అయ్యో అవునా, మీకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయా? బస్ ఫ్రీ అని తిరగటం, ఎన్నో పనుల మీద డైలీ తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. పదరాబల్కే మనం లేకపోయినా తిరగడం. ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? ఓ నువ్వు లోపలనో నీకు తెలియదు కదా. ఇప్పుడే మన ఇంటికి ఒక అడుక్కున్నాడు వచ్చాడు. ఆ అబ్బాయిని చూస్తే నాకు చాలా జాలి అనిపించింది. నా దగ్గర 100 ఉంటే ఆ అబ్బాయికి వేసాను. నా దగ్గర ఉన్న 100 ఇచ్చానని హ్యాపీగా ఉన్నాను. ఇంతకీ ఆ అబ్బాయిని చూస్తే మీకెందుకు జాలి అనిపించింది? ఆ అబ్బాయి చింపిడి జుత్తేసుకుని చిరిగిన బట్టలతో అచ్చు మీ తమ్ముళ్లాగే ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, పెళ్ళి 6 ఏళ్ళు అవుతున్నా నువ్వు నవ్వుతున్నావంటే